లేస్తుంది 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 గౌరీ మదర్ కోసం. గౌరీ గౌరీ దొక్క గుంజుక పోయింది ఈరోజు. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తారు కదా గాయస్, ఇక మన డ్యూటీ అయితే పడింది ఇక ఈరోజు నుంచి. సో పచ్చిగడ్డ అయితే కొయ్యాలి. ఇప్పుడు పచ్చిగడ్డ అయితే కొయ్యడానికి పోతున్నా. సో ఇక ఈ ఒడ్డు సైడ్కి అయితే ఉంటాయి కదా ఒడ్లకు, ఇక నాటేసిన ఒడ్లకు అయితే ఉంటాయి కదా పక్కకు. సో అందుకని కోద్దామని అయితే వెళ్తున్నా. సో ఇప్పుడే స్టార్ట్ అయినా. టైం వచ్చేసి అయితే 2:30 అట్లా అవుతుంది. మళ్ళీ సాయంత్రం ఎండుగడ్డి తేవాలి వేరే బరేకు. సో అందుకని ఇప్పుడే పోతున్నా కోద్దామని చెప్పి. ఇక పోసి అయితే కోస్తా. సో గడ్డి అయితే కోయాలి ఇప్పుడు. ఇక గడ్డి కోస్తే మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇక డైలీ ఇదే వర్క్ ఉంటుంది ఇక్కడ ఇంటి దగ్గర, ఇక గడ్డి కోసే వర్క్ అయితే. సో ఇక నడిమొడ్డుకి అయితే ఇక్కడ ఉన్న ఒడ్డుకి అయితే కోద్దామని అయితే అనుకుంటున్నా. సో ఈడ కోసులు అయితే ఇక్కడైతే కోద్దాం అనుకుంటున్నా. గడ్డి ఆల్రెడీ నిన్న కోసిండు మా డాడీ. ఇక చూద్దాం గాయస్, ఈడన కొంచెం ముందుకైతే పోయి చూద్దాం. ముందుకైతే ఇక్కడైతే చూద్దాం. ముందు కోయాలి, ఇక్కడైతే ఇక్కడ కోయాలి. సో అక్కడ వేరే ఉంది, అక్కడ కొంచెం వేరే గడ్డి ఉంటుంది మంచి గడ్డి. అక్కడికి పోయిన తర్వాత అడవికి అయితే అక్కడ కోస్తా, లేదంటే ఆడ, లేదంటే వీడికి వస్తే టైం ఉంది కదా, ఇంకా చాలా టైం ఉంది. సో అందుకని వెళ్తున్నాయి. మనం ఎప్పుడు కట్టేసే ప్లేస్ అయితే ఇదే కట్టేస్తాం మనం. ఇక్కడనే ఇప్పుడు షెడ్ అయితే రెడీ చేయాలి. ఒక 3-4 డేస్ తర్వాతనైతే నాకైతే మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత షెడ్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. షెడ్ అంటే అంత పెద్ద షెడ్ ఏం కాదు, నార్మల్గా గుంజలు వాతి సైడ్లకు అయితే జాలి కడితే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో చూడాలి. నేనే సో గాయస్, ఇక్కడైతే గడ్డ అయితే లేదు. సో ఈ పొలమే ఎండిపోతుంది ఆల్రెడీ. ఈ పొలంలో అయితే వాటర్ కూడా లేవు, గడ్డ అయితే లేదు, మొత్తం ఎండిపోయింది గాయస్ ఈ ఒడ్డుకైతే. సో వర్షాలు అయితే ఈ మధ్యలో అయితే లేవు. సో నేనైతే గడ్డి ఇక్కడ ఎప్పుడైనా ఆ గడ్డి పేరు అయితే జీరిపోతు గడ్డి అయితే అనేసి అంటారు. ఆ గడ్డి అయితే లేదు ఇక్కడ. ఆ గడ్డి ఉందని చెప్పేసి అయితే వచ్చిన. ఆ గడ్డి బాగుంటుంది, మంచిగా వేసే బాలు. సో అందుకని ఆ గడ్డి కోసం అయితే వచ్చిన. ఆ గడ్డి అయితే ఇక్కడ లేదు. ఇక వెళ్తున్నా. ఇక్కడైతే చిన్న కనిపిస్తుంది లోపల, అదే గడ్డి. ఇంకా కాకపోతే పెరగలేదు. సో ఆ గడ్డి ఈ టైంకి మస్తు ఉండేది. సో ఇప్పుడైతే లేదు, ఎందుకంటే అందులోనే వాటర్ లేవు పొలంలో. పొలమే మొత్తం ఇట్లా ఖరాబ్ అయిపోయింది మొత్తం. ఇక అందుకనే కావచ్చు గడ్డి అయితే లేదు. ఇక మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నా. ఇక్కడ ఇంటి దగ్గర కోద్దామనేసి అయితే. గడ్డి అయితే అస్సలే లేదు ఇక్కడ. ఇక గడ్డి ఎట్లా కోసుడు ఏమో అర్థం అవడం లేదు. సో ఇవాళ ఒక్కరోజు అన్నీ కాదు కదా, ప్రతిరోజు కొయ్యాలి కాబట్టి గడ్డి కోసం ఎటు వెళ్ళాలో అర్థం అవడం లేదు. లేదంటే ఇక పొద్దున్నే అసలు దూరం వెళ్ళి ఇక గడ్డి కోసుకొని రావాలి. గడ్డి కోసుకొని వచ్చి బండి, ఇక మా బాబాయ్ బండి ఇంటి దగ్గర ఉంటుంది. మనకైతే బండి అయితే లేదు ఓన్. ఇక మా బాబాయ్ బండి మీద తీసుకొని రావాలి. ఇక డైలీ మార్నింగే కోయనికి అయితే పోవాలి ఇక, ఎందుకంటే ఇటు సైడ్ అయితే గడ్డి అయితే ఎక్కలేదు. ఇక ఇప్పుడైతే ఆల్రెడీ చూసిన, ఆల్రెడీ బట్ట కొడలు కూడా తీసుకున్నా కోద్దామని చెప్పేసి అయితే. సో అక్కడైతే లేదు గడ్డి. ఇప్పుడైతే రిటర్న్ వెళ్తున్నా, వేరే దగ్గర కోద్దామని చెప్పేసి అయితే. ఇక ప్లీజ్ డూ వాచ్ అండ్ సీ గాయస్. ఎక్కడ లేదు గాయస్, ఇక ఇక్కడైతే ఉంది గడ్డి, అది కూడా కొంచెమే ఉంది. సో ఈ గడ్డి ఒకటి అక్కడ సొప్పన అవుతుంది, అదైతే పోస్తా. ఇక ఎక్కడ లేదు గడ్డి వచ్చేసి. ఇక ఇది ఒక్కటే ఉంది, అంతటా తిరిగేసి వచ్చిన లాస్ట్కు. ఇది ఒక్కటైతే కోస్తే అయిపోతుంది ఇక లైన్ ఒక్కటి ఆడదాక. అందుకని అయితే ఇక్కడ నిల్చున్నాయి. ఇక కొంచెం అయితే కోసిన. సో ఇక ఇప్పుడైతే ఇది కోయాలి, కోసి అయితే తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ అప్పటికి కోసేపు అయిన తర్వాత ఎండుగడ్డ అయితే తీసుకురావాలి గాయస్. ఎండుగడ్డి కోసం కూడా పోవాలి. సో ఇప్పుడైతే ఇదైతే కోద్దాం ఇక మనం. ఇదైతే ఇంట్లో దగ్గరనే ఉంటుంది, చూస్తారు కదా. వెదర్ వచ్చేసి ఈరోజు అంతా ఎండ ఉంది. ఇక దీని పక్కకే ఇండ్లు అయితే ఉంటాయి గాయ, చూస్తారు కదా, ఇక్కడే ఉంటాయి. మన బల్లలు అయితే ఆ చించెట్టు కింద అయితే ఉంటాయి మన బల్లలు. సో ఇక ఇప్పుడైతే
లెట్స్ గో గాయస్. గడ్డి అయితే కోయాలి. ఇక గడ్డి కోసిన తర్వాత కలుద్దాం మళ్ళీ. అయితే ఎక్కలేదు గాయస్, పచ్చిగడ్డ అయితే ఎక్కలేదు. సారీ, పచ్చిగడ్డ అయితే ఏడలేదు, కొంచెమే ఉంది. ఆ కొంచెం అయితే కోసిన. సో ఇక అటు అయితే పోయినా, అటు కూడా లేదు. ఇక అదే బట్టతో ఎండుగడ్డ అయితే తీసుకొని వచ్చిన. ఎండుగడ్డ అయిపోయింది కదా ఇక్కడ. సో రెండింటికి వేసిన, రెండు అయితే మేస్తున్నాయి. సో పచ్చిగడ్డ అయితే మస్తు కరువు ఉంది గాయస్. కరువు అంటే లేదు. ఇక గడ్డి పెడదామంటే మన బావి ఇక్కడ అక్కడ లేదు, దూరంగా ఉంది. సో ఇక ఎట్లా అవుతుందేమో పచ్చిగడ్డ. అసలు పచ్చిగడ్డ లేదు ఇక్కడ ఎక్కడ. ఈ ఎండుగడ్డ అయితే తీసుకొని వచ్చిన. ఎండుగడ్డ అయితే మేస్తుంది ఇది. సో అదైతే అక్కడ ఉంది. ఇక దాని బేబీ అయితే ఇంటి దగ్గర ఉంది. ఇక పచ్చిగడ్డి కుక్కడానికి అయితే మస్తు ఇబ్బంది అవుతుంది గాయస్. పచ్చిగడ్డి లేక. సో ఇదైతే మేస్తుంది. సో ఇంటికి వెళ్ళి స్నానం అయితే చేస్తే అయిపోద్ది. గడ్డి తీసుకొని వచ్చినాక స్నానం చేద్దాం అనుకున్నా, కాకపోతే గడ్డి అయితే లేదు, పచ్చిగడ్డి ఇక్కడ. సో ఇక ఇంటికైతే వెళ్తున్నా. ఇక చిన్ను ఇక కాల్ చేయాలా? కాల్ చేస్తా ఇక తీసుకో. కాల్ చేయాలి. పట్టు తీసుకో 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 తీసుకో. కాలు అయితే ఇక్కడ కొంచెం కోసిన ఇక్కడైతే. సో ఆల్రెడీ చీకటి అవుతుంది. సో ఇప్పుడే గడ్డ అయితే కోసిన, కొంచెం అయితే అప్పుడే కోసుకుపోయినా. ఇక అప్పుడైతే ఆ ఒడ్డుకి అయిపోయి ఉండే. సో అందుకే ఇప్పుడు ఈ ఒడ్డుకి వచ్చేసిన. ఈ ఒడ్డుకి అయితే ఆల్మోస్ట్ కొంచెం కోసిన, అది కొంచెం ఇది కొంచెం అయితే ఇంకా కొంచెం అయితే సరిపోతుంది. ఇక దీనంత ఇంకా కొంచెం అయితే సరిపోతుంది గాయస్. ఇక ఇప్పుడైతే పోస్తున్నాయి, కొంచెం అయితే పోస్తాయి ఇటు సైడ్. సో సరిపోతుంది. ఓకే, సరిపోకుంటే ఇక అక్కడ సొప్పు ఉంది కదా, ఇక అలానైతే సొప్పనైతే తీసుకొని వెళ్ళాలి. ఇక కనిపించే కందిలనైతే సొప్పు ఉంది. సొప్ప తీసుకపోతే కొంచెం సెట్ అయిపోతుంది. ఇలాంటికి రేపటికి వెతుక్కాలి. ఇక గడ్డి ఇక్కడ కనిపించట్లే అసలు. సో చూడాలి. ఇక చీకటి అవుతుంది, తొందర తీసుకొని బర్రె పడుతుంది ఆల్రెడీ, బర్రెని కూడా తీసుకొని వెళ్ళాలి. గాయస్ అయితే వర్షం అయితే పడింది నైట్ వచ్చేసి అయితే. సో ఇప్పుడైతే మనం బర్రెని కొట్టుకొని అయితే వెళ్తున్నాం పొద్దున. ఇక పాలైతే విందుడు అయిపోయింది. సో చిన్న తుంపురు వర్షం అయితే వస్తుంది గాయస్. ఇక బర్రెని అయితే తీసుకొని వెళ్తున్నా కట్టేయడానికి. మొత్తం ఈరోజు మబ్బులు ఉంది. వెదర్ వచ్చేసి దా హడి నో. దా హై హై హై. ఇక్కడైతే వర్షం పడలేదు, మంచిగా గుబురు ఉంటుంది చెట్టు వచ్చేసి కింద. సో ఇక్కడైతే కట్టేయాలి.
గాయస్ ఇందాకనే వర్షం పడైతే పోయింది. సో నేనైతే అప్పుడే వచ్చిన, వర్షం పడుతుందని చెప్పి ఇక్కడ ఉన్న కోళ్ళ ఫారంలోకి అయితే వెళ్ళిపోయినా. ఈ కోళ్ళ ఫారం వచ్చేసి అయితే మనోళ్ళదే. సో గడ్డ అయితే కోసిన ఎన్నాద్రి ఇట్లా. సో వర్షం వస్తుందని చెప్పి మనం అయితే పోయినా. ఇంకో దగ్గర అయితే గడ్డ అయితే కోసిన. ఇక్కడైతే సొప్పు ఉంది, మొత్తం గడ్డ అయితే లేదు. సో ఎన్నాద్రి ఉంది అనుకున్నా ఇంతసేపు వీడికి రాకముందు. సో ఇక్కడైతే ఎన్నాద్రి అయితే కొంచెమే ఉంది. సొప్పనైతే ఆల్మోస్ట్ అంతా ఎండిపోయింది. కొంచెం పచ్చిగా ఉంటే మేసి బర్రే. సో అయినా మేస్తుంది, కాకపోతే ఇప్పుడు తడిచిపోయింది ఇక మొత్తం. ఇక ఎన్నాద్రిని అయితే తీసుకుని వెళ్తా. ఎన్నాద్రిని కొంచెం సొప్పనైతే తీసుకుని వెళ్తా ఇప్పుడు. సో అక్కడ మనకు మోపులు వేస్తా లేవదు అనేది ఇప్పుడు ఒక పెద్ద టాస్క్. లేస్తే ఓకే, లేవకుంటేనే ఇబ్బంది గాయస్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడైతే ఎన్నాద్రి అయితే వీకి పెట్టేసిన అప్పుడే. ఈ కుప్పం మనదే. సో ఇక్కడ ఇది కూడా కోసిన నేనే సొప్ప. ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కోసిన. సో లాస్ట్కి అయితే వర్షం అయితే పడింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. నేనేమనుకున్నా అంటే ఈ సొప్పనైతే కోసుకోదాం అనుకున్నా. సో అదైతే కుదరలేదు. ఇక ఎన్నాద్రి తీసుకొని వెళ్తా. అక్కడైతే సొప్ప కోసి అయితే మనం వేరే గడ్డి కోసి అయితే పెట్టినా అక్కడ. సో ఆ గడ్డి కూడా తీసుకొని వెళ్తా. సో ఇప్పుడైతే ఇదైతే తీసుకొని వెళ్తా. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ రోడ్ దగ్గరనైతే పెట్టినా. సేమ్ అది కూడా తీసుకొని వెళ్తా. ఇక రైస్ చూస్తారు కదా, ఇక చీకటి అయితే అయిపోయింది. సో అందుకే ఈ చెట్టు కింద కాబట్టి లైట్ అయితే వేసిన. సో బర్రెని అయితే తిప్పుతున్నా, ఇంటికైతే తీసుకెళ్దామని. ఇదైతే రెడీగా ఉంది, ఇంటికి వెళ్దామని. ఇంటికాడ ఆల్రెడీ మన గౌరీ వెయిట్ చేస్తుంది. గౌరీ అంటే దీని మొన్న పుట్టిన కూతురు. సో దాని పేరు అయితే గౌరీ అని పెట్టినాం. నచ్చితే కామెంట్ చేయండి గైస్, పేరు నచ్చితే. సో ఇప్పిన తర్వాతనైతే తీద్దాం, ఇప్పుడేం కస్తలేదు. సో దీని కూతురు పేరు వచ్చేసి గౌరీ. మన బర్రె వచ్చేసి అయితే వెళ్తుంది. సో ఇక దీని వెనకాలనైతే నేను వెళ్తున్నా. సో ఉరకడానికి అయితే ట్రై చేస్తుంది ఇది. సో ఇప్పుడైతే వెళ్తున్నా. లైట్ కూడా టార్చ్ చేసుకున్నా, కొంచెం చీకటి అయిపోయింది. ఇక గౌరీ కోసం వెయిట్ చేస్తుంది ఇది కలవడానికి. ఇక గడ్డ అయితే వర్షంలో తీసుకొని వచ్చిన. హై నడు నడు, హై నడు నడు, హై 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 నడు. ఇప్పుడైతే తీసుకొని అయితే వెళ్తున్నా బాలని. ఇల్లేమో ఇక్కడనే. సో తిరగచ్చు అయితే అక్కడ నుంచి తిరిగి రావాలి. హై 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 నడు నడు. అలా రన్నింగ్ స్టార్ట్ చేస్తుంది ఉరకడానికి. సో బండ్ల ఇబ్బంది అవుతుంది. గడ్డ అయితే మేస్తుంది. సో గడ్డ అయితే వచ్చేసినాం ఇంటికి. అయితే గట్టే వేస్తుంది ఇక్కడ. సో గౌరీ వచ్చేసి లోపల ఉంది. ఇదైతే గడ్డి కోసం అయితే ఇట్లా వేస్తుంది, చూస్తారు కదా. దా గౌరీ అరుస్తుంది ఈరోజు ఒక్కరోజు. చెప్పు గౌరీ. గౌరీ లేస్తుంది 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 గౌరీ మదర్ కోసం. గౌరీ గౌరీ దొక్క గుంజుక పోయింది ఈరోజు. గౌరీ ఏయ్ పడతావు. పడతావే మూతి. ఇప్పుడు మెడలు వంకరవు దెబ్బకి. ఇలా ఉరుతుంది అమ్మ. మెడలు ఇరిగినా ఏమి.
పడతావే తల్లి. కుడిదైతే పెట్టేసినాం, కుడిదైతే తాగుతుంది. ఇక గౌరీ వచ్చేసి లోపల ఉంది. ఇది వచ్చేసి అయితే దీనికైతే పిండి పెట్టినాం, వరి పిండి పెడతాం మా సైడ్ అయితే డెలివరీ అయిన బలరాకు. సో ఇదైతే కుడిదైతే తాగుతుంది. ఇక ఇది వచ్చేసి అయితే ఇక మన ఇంటి ముందటనే కట్టేసినాం. సో ఎందుకంటే అటు అయితే ప్లేస్లు ఏం బాగాలేవు, సో అందుకని ఇంటి దగ్గర అయితే కట్టేసినాం. ఇక గౌరీని వచ్చేసి అయితే మేము ఇంట్లోనే కట్టేసుకుంటాం. గౌరీ అయితే ఉడుతుంది ఆల్రెడీ. గౌరీ వచ్చేసి మేము ఇంట్లోనే కట్టేసుకున్నాం, ఎందుకంటే కుక్కలు ఉన్నాయి కదా బయట. సో ఇదైతే ఇక మంచి కుడిది తాగుతుంది. కుడిది కూడా అయిపోయింది, తాగింది. అయిపోయిందా అమ్మ? ఇదే లేవు కొంచెం జర్ జర్. ఏయ్ నీ టైం ఇప్పుడు కాదు, తర్వాత తాగే టైం. సలాకలేదు గడ్డపార పొద్దున్న దాకా ఉంటుంది అలా. గడ్డపార ఆడ అది ఉంది.